శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు, ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించే విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణమవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుద్ది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, పంచమ దశమాధిపతి, ఒక కేంద్రానికి, కోణానికి, ఒక లక్ష్మీ స్థానానికి, విష్ణు స్థానానికి ఆధిపత్యం వహించడం వల్ల మకర రాశి వారికి రాశ్యాధిపతి శని కన్నా శుక్రుడే అత్యంత శుభాన్నిచ్చే గ్రహం. అటువంటి శుక్రుడు వీరి జాతకంలో ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితం అంత గొప్పగా రావడం జరుగుతుంది. అదృష్టవశాత్తు వీరి యొక్క జన్మజాతకంలో రాశ్యాధిపతి శనితో శుక్రుడు కలిసి ఉంటే వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. సంపాదన పరురాలైనటువంటి కానీ అదృష్టం వెంట పెట్టుకొని వచ్చే భార్య మీకు రావడం వల్ల అక్కడ నుండి మీ జీవితం అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా శుక్రుడు ఉచ్చులో కానీ, స్వక్షేత్రంలో కానీ బలంగా ఉంటే వారి జీవితం వివాహం తర్వాత
100% అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి బలహీనంగా ఉంటే వివాహం తర్వాత భ్రష్టు పట్టి జీవితం నాశనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది వారి జీవితంలో వారి జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప నాకు భార్య వచ్చిందండి పెళ్ళైన తర్వాత ఈ విధంగా ఉంది అన్నది ఖచ్చితంగా 100% రాంగు. అంటే మీ జీవితం మీ జాతకం ద్వారా ఇంకొక అమ్మాయి జీవితం మీరు నాశనం చేశారు అనుకోవాలి తప్ప మీ జాతకం భార్య జాతకం వల్ల మీ జాతకం పాడైందని మాత్రం అది అనుకోవడానికి అనుకోలేదు. బట్ ఏదైనా మరి ఈ మకర రాశి వారు కంపల్సరిగా గత జన్మ బంధాన్ని గత జన్మ పాపాలను కానీ పుణ్యాలను కానీ ఈ సంబంధం ఈ జన్మలో అనుభవించవలసింది. ఎందుకంటే సహజ కర్మస్థానం దశమస్థానం మకర రాశి. మకర రాశిలో వారు జన్మించాడంటే వారి జీవితంలో ఖచ్చితంగా గత జన్మ కర్మ కొంత మిగిలి ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఈ జన్మ తీసుకురావడం జరుగుతుంది. మరి శుక్రుడు ఈ రాశి వారికి ప్రస్తుతం 9వ స్థానంలో ప్రవేశిస్తాడు. మనం దాని గురించి ఈ వీడియో చేస్తున్నమాట. అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా అదృష్టం అనే చెప్పచ్చు. చతుర్థాధిపతి భాగ్యస్థానంలోకి రావడం, మరి రాజ్యాధిపతి భాగ్యస్థానంలోకి రావడం వల్ల అటు కుటుంబపరమైన సమస్యలు ఉద్యోగపరమైన సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. అయితే అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు. మనం ఏదన్నా ఒక స్థిరాస్తి చాలా కాలంగా తాతల కాలం నుంచి వచ్చింది, అదేదో ప్రస్తుతం కారణాంతరాల్లో దాన్ని విక్రయిద్దాం అనుకున్నాం. సరే 1 కోటి రూపాయలు వద్దని ఎక్స్పెక్ట్ చేద్దాం. అది నీతిలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మరి ఒక 70 లక్షలు 80 లక్షలకు అమ్మవలసి ఉంటుంది. అదే శుక్రుడు బలంగా ఉంటే మనం 1 కోటి అనుకుంటే 1,20 లక్షలు వస్తాయి. అంటే ఏదన్నా ప్రయత్నం ఇప్పుడు నష్టం ద్వారా పూర్తవుతుంది. ఉద్యోగం మారాలనుకుంటున్నాం, ఉద్యోగం మారుతారు 100%. అయితే ఇప్పుడున్న ఉద్యోగం కన్నా తక్కువ స్థాయి ఉద్యోగంలోకి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులు అనుకున్న దానికన్నా తక్కువ మార్కులు రావడం, బట్ సక్సెస్ మాత్రం వస్తుంది, కానీ అనుకున్న సక్సెస్ రావడం కన్నా తక్కువ స్థాయి రావడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉన్నటువంటి తమ బంధువుల్ని భర్త గారిని కలుసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే శుక్రుడు స్త్రీగ్రహం, శుక్రుడు 9లో ఉన్నాడు. విదేశ ప్రయత్నాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఉన్నత విద్య, అలాగే సంతాన భాగ్యం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వైద్యపరంగానో దైవపరంగానో ఏదో విధంగా సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఈ నెలలో 100కి 100 కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడి పైన శని దృష్టి పడుతుంది. అది ఒక విధంగా జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. శుక్రుడికి లాభస్థానంలో గురువు ఉన్నాడు, సంతాన కారకుడు, ధనకారకుడు. ఏదైనా మరి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అదృష్టవంతులు. లేదు మీరు మగవారై అంటే మీ భార్య ద్వారా కానీ మీ కుమార్తె ద్వారా కానీ మీరు ఇష్టపడుతున్న స్త్రీ ద్వారా మీకు ఐశ్వర్యం అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే ఇంజనల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది. వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించదే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు
ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు, అవి విడివిడిగా ఉంచకూడదు. ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.